క్యాంటీన్కి వచ్చి భోజనం చేస్తున్నారు. రెగ్యులర్గా వస్తుంటారా? ఈరోజు వచ్చారు? రెగ్యులర్గా వస్తుంది. రెగ్యులర్గా వస్తుంది. అన్నా క్యాంటీన్కి రావడానికి కారణం ఏంటి అసలు? 5 రూపాయలకి అన్నం దొరుకుతూ ఉంది. ఈ ఎండలో కష్టపడుతున్నాం, రూపాయి కోసం పని చేసుకుంటున్నాం, తక్కువలో భోజనం దొరుకుతుంది. అదే బయటకు వెళ్ళామంటే 120 రూపాయలు పార్సల్ వచ్చేసేసి 5 రూపాయలకి 2 టిఫిన్లు తీసుకున్నామంటే 120 రూపాయల భోజనం దొరికినట్టే. పగలంతా ఎండలో తిరుగుతూ ఉంటాం కాబట్టి 120 రూపాయలు పోయాయంటే మనసుకు బాధే ఉంటుంది. కాబట్టి క్యాంటీన్కి వచ్చి తీసుకోండి, చాలా హ్యాపీగా ఉంది. భోజనం కూడా బాగుంది. ఉంటుందా భోజనం ఇక్కడ? సూపర్ ఉంటుందండి. ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడుకి ప్రతి పేదవాడి కోసం ఈ పథకం పెట్టారు కదా, అన్నా క్యాంటీన్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఆయనే తీసుకొచ్చాడు మన రాష్ట్రంలో. సో ముఖ్యంగా ఆయన కోసం ఏం చెప్తారు? థ్యాంక్ యూ చంద్రబాబు గారు. మీరు ఈ పథకం పెట్టడం వల్ల మాలాంటి వాళ్ళు చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకంటే అన్నం పెట్టడం అన్నపూర్ణతో సమానం. ఏమి ఇచ్చినా అయిపోయినా అన్నం పెట్టమని చెప్పేసి అని అంటారు. చాలా థ్యాంక్ యూ అండి చంద్రబాబు నాయుడు గారు మీకు. మాకు ముఖ్యంగా మాలాంటి పని చేసుకునే వాళ్ళకి క్యాంటీన్ వల్ల చాలా ఉపయోగమే అంటారు మీరు? చాలా అండి. చాలా మంది వచ్చి తింటున్నారు. ఉదయం పూట టిఫిన్ చేస్తాం, మధ్య